ఒక స్వేచ్ఛ మీడియాకే కాదు ప్రజలకు ఉండాలి. ప్రజలకు మీరు స్వేచ్ఛనిచ్చారు. ప్రజలు సెక్రటరేట్కి వస్తున్నారు, మీ దగ్గరకు వస్తున్నారు, ముఖ్యమంత్రి దగ్గరకు వస్తున్నారు. కానీ పనులు మాత్రం కావడం లేదు. రెవెన్యూ గ్రామాల్లో ఉండే రెవెన్యూ వ్యవస్థని డిమాలిషన్ చేసిన సిస్టమ్ కానీ వాటన్నిటినీ చక్కబెట్టకుండానే ఫలితాలు మనకి కనపడవు. చక్కబెట్టాలంటే ఒక అర్ధరాత్రి నేనో లేకుంటే నా ప్రిన్సిపల్ సెక్రటరీయో లేకపోతే ముఖ్యమంత్రి గారు నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నిర్ణయాలు తీసుకుంటే గత ప్రభుత్వంలో ఏవైతే తప్పులు జరిగినాయో అవే తప్పులు జరుగుతాయి. కానీ గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పులు చేశారో, ఏ అధికారులు తప్పులు చేశారో, ఏ అధికారులు అయితే మీరు నిందించారో, ఇప్పుడు మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారితో సహా గతంలో చాలామంది అధికారులను నిందించి అదే అధికారులను మళ్ళీ మీ పేషీలలో పెట్టుకొని అంటే ఆసామికి అనుగుణంగా ఆ ఎద్దు లేకుంటే ఆ వ్యవస్థ పనిచేస్తుంది. ఆనాడు దొరపోకళ్ళు అతనుంటే దానికి తగ్గట్టు ఈ స్కీమ్ పనిచేసింది. ఇవాళ ప్రజాప్రభుత్వంతో ఇందిరమ్మ రాజ్యంలో ఉంటే డెఫినెట్గా ఇక్కడ పని చేయకపోతే వాళ్ళ కట్టింగ్లు ఉంటాయి. అలాంటప్పుడు అధికారుల మీద విమర్శలు చేయొద్దు. ఆనాడు కూడా అధికారుల మీద ఎందుకు తప్పు చేసిన కొంతమంది అధికారులు ఇప్పుడు కూడా బాజాప్తాగా పక్కనే పెట్టినాం. కానీ అంటే మొత్తం వ్యవస్థలో 100% అధికారులందరినీ పక్కన పెడితే ఇక మీరు నేను ఇద్దరమే మిగులుతాం. అంటే ఎవరైతే బలం లేని అధికారులు ఉన్నారో, ఎవరైతే ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకునే సామర్థ్యం లేని అధికారులు మాత్రమే పక్కకు పోయారు తప్ప మిగతా వాళ్ళంతా మీ ప్రభుత్వంలో స్ట్రాంగ్గా ఉన్నారు, స్ట్రాంగ్గా మీ చుట్టే తిరుగుతున్నారని అంటున్నారు. మీడియా మిత్రులుగా మీలాంటి వాళ్ళు అపోహ తప్ప, ప్రాక్టికల్గా కనిపిస్తుంది. అపోహ తప్ప ఢిల్లీ పైరవీనో, బొంబాయి పైరవీనో, అమెరికా పైరవేనో ఏడుండదు. సామర్థ్యం ఉండి సిన్సియర్ ఉండి ప్రజల కోసం తాపత్రయపడే అధికారం ఉంటే గతంలో ఏమన్నా తప్పులు చేసినా ఆ తప్పుని తప్పుగా ఇప్పుడు ఒప్పుకొని ఉంటే డెఫినెట్గా కపుల్ ఆఫ్ పర్సన్ని ఈ ప్రభుత్వం వాళ్ళ సర్వీసు ప్రజల కోసం తీసుకుంటుంది. చాలామంది ధరణితో ఇబ్బందులు పడ్డ వాళ్ళు కానీ ఇంకా ఎదురు చూస్తున్నారు, మీరు ఎటువంటి పరిష్కారం కనుగొంటారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇచ్చిన అష్యూరెన్స్కి సంబంధించి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇంకా చాలా వరకు ప్రారంభం కాలేదు. దీన్ని ఎట్లా చూడాలి? ప్రజలకు ఏం చెప్తారు దీన్ని? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి కోసం ఒక కమిటీని వేసాం. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఏవైతే ధరణిలో పెండింగ్ ఉన్న ఆనాటి ప్రభుత్వంలో ఉన్న 2,45,000 అప్లికేషన్లలో పార్లమెంట్ ఎన్నికలు రాకముందే 1,18,000 అప్లికేషన్లు పరిష్కరించాం. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలో ఆ 100 రోజుల్లో మళ్ళీ 1,10,000 అప్లికేషను అక్యుములేట్ అయ్యాయి. టోటల్గా 2,30,000 అప్లికేషన్లు ఈ రాబోయే 10-15 రోజుల్లోపు గతంలో లాగా కాకుండా ఏదైనా అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే దానికి ప్రాపర్ రీజన్ రిప్లై ఇస్తూ రిజెక్ట్ చేసే వాటిని రిజెక్ట్ చేస్తూ అప్రూవ్ చేసే వాటిని ఈ ప్రభుత్వం అప్రూవ్ చేస్తుంది. వాళ్ళు సేకరించిన చట్టము ఆ లొసుగుల వలన సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. భవిష్యత్తులో అలా ఇబ్బంది పడొద్దనే ఒక బేసిక్ థింగ్ని ఏర్పాటు చేసుకొని మోడల్గా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక మండలం, అదే రకంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఒక మండలం, ఈ 2 మండలాల్లో మోడల్ స్టడీ కూడా చేస్తున్నాం. రాబోయే వారం 10 రోజుల్లో ఆ మోడల్ స్టడీ రిపోర్ట్ వస్తుంది. వీటన్నిటినీ ఆధారం చేసుకొని కొత్త చట్టంతో పాటుగా ధరణిలో ఉండే తప్పులను ప్రక్షాళన చేసి సామాన్య ప్రజలకి భూమున్న ఆసామికి అభద్రత లేని కొత్త చట్టాన్ని కొత్త పోర్టల్ని ఈ ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఇక ఇందిరమ్మ ఇళ్ళు గురించి అడిగారు. తప్పకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏదైతే మొన్న బడ్జెట్లో 4,50,000 ఇళ్ళు మొదటి విడతగా కడతామని చెప్పాం. విధి విధానాలు అన్నీ కూడా రూపుదిద్దుకున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ ఎలకేషన్ కూడా పేదవాళ్ళల్లో బహుభేదవాళ్లకు, పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా అన్ని నియోజకవర్గాలకి ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 చొప్పున ఇళ్ల చొప్పున మొదటి విడత శ్రీకారం చుట్టబోతుంది ఈ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రతలు కరువాయి, హత్యలు అత్యాచారాలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఇంకొక వైపు పాలన మొత్తం పడకేసింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం కూడా పనిచేయలేని పరిస్థితిలో ఉంది. మొత్తం అసలు రాష్ట్రంలో పాలనా వ్యవస్థ స్తంభించిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఇదా అని ఉదయం లేస్తే మొత్తం సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు మీ మీద దాడి చేస్తున్నారు. వారు సుమారు 10 సంవత్సరాలు పరిపాలించారు. వారు 10 సంవత్సరాలు పరిపాలించి మొదటి నెలలోనే
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చి ఇంకా నెల కూడా పూర్తి కాక ముందు నుంచి ఈ సోషల్ మీడియా, ఈ పింక్ కలర్ టీవీ, పింక్ కలర్ ఛానల్స్, పింక్ కలర్ పేపర్లు ఇదే గ్లోబల్ ప్రచారం చేస్తున్నాయి. దీంతోపాటు 2వ నెలలో పార్టీ కూలిపోతుంది, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని చెప్పుకొస్తున్నారు. అంటే వాళ్ళ ఓపిక, వాళ్ళ సహనం, వాళ్ళ విజ్ఞత ఎలా ఉందో ప్రజలు ప్రత్యక్షంగా ప్రతిదీ గమనిస్తున్నారు. ఎంతవరకు పవర్ మా చేతిలోంచి జారిపోయిందే కాబట్టి ఏదో ఒకటి ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ మీద బురద జల్లి ఆనందించాలనే ఒక దుర్బుద్ధి తప్ప ఇంకొకటి వాళ్ళలో ఏమీ స్పష్టంగా కనపట్ల. నిజంగా వాళ్ళకి ఏమాత్రం విజ్ఞత ఉన్నా, ఏమాత్రం వాళ్ళు పరిపాలించిన పరిజ్ఞానం ఉండి ఉంటే ఏదైనా ఒక ప్రభుత్వానికి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది, హైదరాబాద్లో ట్రాఫిక్ పెరిగింది, నీళ్ళు ఆగుతున్నాయి, మంచినీళ్ళు లేవు, కరెంటు పోయింది, ఇది అని చెప్పొచ్చు. రైతుల ఆత్మహత్యలు, అరే రైతుల ఆత్మహత్యలు ఇప్పుడే మా పార్టీ మీదకి ఎందుకు వస్తుంది? మొదటిసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షాకాలం వచ్చింది, ఇదే మొదటి సీజను. మొన్నటిదాకా మీ రాజ్యమే కదా, మీరే కదా ఏలింది. ఆ రైతుల ఆత్మహత్యకి కారణం మీరా మేమా? నిరుద్యోగ తమ్ముళ్ళకి మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయగలిగింది చిత్తశుద్ధితో టీఎస్పీఎస్సీని కరెక్షన్ చేశాం, అనేక పబ్లికేషన్స్ నోటిఫికేషన్స్ ఇచ్చాం, ఎగ్జాములు పెట్టాం, ఒక మెగా డిఎస్సి పెట్టాం. అదే రకంగా సుమారు 31-32 వేల ఉద్యోగాలు కొత్తగా ఇచ్చాం. ఇన్ని ఇచ్చినా నిరుద్యోగులంతా గొడవ చేస్తారు. అరే మీకు ఓపికేది? మీరు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని టోటల్గా అన్ని రకాలతో పాటు కొల్లగొట్టారు. మీరు కొల్లగొట్టారు అని మేము చేయటం ఏది? తడిబట్ట కిందేసి మేము కూర్చొని మీరు మొత్తం అప్పు చేసిపోయారు, మేమేం చేయలేకపోతున్నాం అనలేదే. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఎన్నికల ముందు ఏదైతే రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామో అర్హులైన ప్రతి ఒక్కరికని చెప్పామో, ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయలని రేపు అంటే ఇంకా కొన్ని గంటల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు వైరా వేదికగా అది పూర్తి